అండి, వెల్కమ్ టు దియా కలెక్షన్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో టుడే వచ్చేసి టోటలీ లేటెస్ట్ సమ్మర్ కలెక్షన్ శారీస్ అండి. మనం ఎలాంటి అన్కంఫర్టబుల్ ఫీల్ లేకుండా వేసుకునే శారీస్ అనేది ఆ కలెక్షన్ మాత్రమే తెప్పించాను అనమాట. సో సమ్మర్ కలెక్షన్ సిరీస్ అనుకోవచ్చు. మీరు ఒక 5-6 డేస్ నుంచి నేను అవే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఓన్లీ సమ్మర్ కలెక్షన్ మాత్రమే. సో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ నేను వేసుకున్న శారీ అయితే టోటల్లీ మనకి ఆర్గాన్జా టైప్ లో ఉంటుంది, బట్ ప్యూర్ ఆర్గాన్జా అండి. మనకి టోటలీ జరీ వర్క్ అయితే వస్తుంది అనమాట. మొత్తం మనకి గోల్డ్ జరీ అనమాట. బార్డర్ కూడా మనకి టోటలీ జరీలో ఇచ్చేసారండి. చూడండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను నేను. ఓవరాల్ టోటల్ శారీ మొత్తం జరీ ప్యాటర్న్ అనమాట. సో ఎలాంటి ప్రింట్ అయితే లేదు. అండ్ ఆర్గాన్జా అనగానే చాలా రఫ్ గా ఉంటుందేమో, కంఫర్ట్ గా ఉండదేమో అని అనుకునే వాళ్ళకి నేను ఇది సమ్మర్ కలెక్షన్ లో చూపిస్తున్నాను. అంటే అసలు ఎంత సాఫ్ట్నెస్ ఉందో అర్థం చేసుకోండి. మాక్సిమం చాలా మందికి ఆర్గాన్జా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అది అన్కంఫర్ట్ గా ఉంటుందేమో అండ్ థిన్ గా ఉంటుందేమో అని బాగా ఆలోచిస్తారు. ఇదైతే పర్ఫెక్ట్ క్లాత్ అండి. నేను సమ్మర్ కలెక్షన్ లో చూపిస్తున్నాను అంటే అసలు ఈజీలీ యూ కెన్ గో ఫర్ ఇట్. అంత సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే. అండ్ అంత లైట్ వెయిట్, మెయిన్లీ చాలా లైట్ వెయిట్ ఉందండి క్లాత్ అయితే. ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఎంత టైం అయినా మనం క్యారీ చేసుకునేలాగా ఉందన్నమాట. అండ్ ఈ బ్లౌజ్ నేను కాంట్రాస్ట్ లో వేరేది పేరప్ చేసుకున్నాను, బట్ యాక్చువల్ గా దీని బ్లౌజ్ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట. సో ఓవరాల్ శారీ మొత్తం మనకి బూటీస్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ అనేది ప్లెయిన్ గా ఇచ్చేసి ఇంకా ఇలా బార్డర్ ఇచ్చారనమాట. చాలా స్టైలిష్ గా ఉంటుందండి. సెలబ్రిటీస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ గా ఇలా తీసుకొని అండ్ బార్డర్ అనేది 3/4 హ్యాండ్స్ పెట్టుకొని పేరప్ చేసుకుంటే యాజ్ టీ సెలబ్రిటీ లుక్ లాగానే ఉంటుంది. మృణాల్ వేసుకుంది అనుకుంటా. నేను ఇఫ్ ఇన్ కేస్ నా దగ్గర రిఫరెన్స్ పిక్ ఉంటే పైన పోస్ట్ చేస్తాను. సేమ్ అదే అనమాట. కొంచెం లైట్ మనము మగ్గం వర్క్ అలా పేరప్ చేసుకుంటే ఇంకా గ్రాండ్ గా ఉంటుంది. లేదా నార్మల్ గా దీనికి వచ్చిన బ్లౌజ్ మాత్రమే ప్లెయిన్ గా ఇలా వి షేప్ నెక్ కానీ లేదా స్క్వేర్ అలా డిఫరెంట్ టైప్ నెక్ ప్యాటర్న్ పెట్టుకొని ఓన్లీ చిన్న బార్డర్ తో మ్యాచ్అప్ చేసాం అనుకోండి, బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. లాంగ్ లుక్ చూపిస్తాను అనమాట మీకు. నేను పక్కన యాడ్ చేస్తాను వీడియో అనేది, లేదా షార్ట్స్ లో చెక్ చేయండి. చాలా మంది ఫుల్ వీడియో శారీది చూపిస్తే బాగుంటుంది అని చాలా క్వారీస్ వచ్చాయి. బట్ యాక్చువల్ గా నేను ఇందులో షార్ట్ ఎందుకు చూపిస్తున్నానంటే జరీ ప్యాటర్న్ కానీ లేదా శారీ ప్యాటర్న్ కానీ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా రావాలని. వేరే ఛానల్స్ లో అయితే చాలా దూరంగా చూపించి ఇలా వచ్చింది అలా వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ నేను చాలా జూమ్ లో చూపిస్తున్నాను మీకు. బ్యాక్ సైడ్ ఎలా వచ్చింది వీవింగ్ అనే ప్యాటర్న్ కూడా చూపిస్తున్నాను అనమాట. సో అందుకని నేను షార్ట్ వీడియో ఇలా చేస్తున్నాను. ఇంకొకటి షార్ట్స్ లో మనది లాంగ్ వీడియో ఉంటుంది అనమాట. అది ఫుల్ గా ఉంటుంది. సో శారీ ఫుల్ లుక్ ఎలా ఉంటుందో అందులో ఉంటుంది. సో ఎవరైతే ఫుల్ గా చూడాలనుకుంటారో షార్ట్స్ లో చూసేయండి. షార్ట్స్ లో అయితే శారీ అనేది లాంగ్ గా ఎలా ఉంటుంది అంటే వేసుకుంటే ఎలా ఉంటుంది అనే ప్యాటర్న్ అయితే నేను అప్లోడ్ చేశాను అనమాట. ఓవరాల్ శారీ మొత్తం సేమ్ ఇక్కడ నాకు పళ్ళు దగ్గర ఎలా వచ్చిందో అలానే ఉంటుంది అనమాట. సో ఈ టైప్ లో ఉంటుంది ఓవరాల్ శారీ మొత్తం. బ్లౌజ్ అనేది బూటీస్ రాకుండా ఓన్లీ బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి టోటలీ జరీ వీవింగ్ తో వచ్చిన శారీ అండి. కంటిన్యూస్ గా మనకి మొత్తం ఇది జరీ వీవింగ్ వచ్చింది అనమాట. ఎట్లా అంటే నార్మల్ గా శారీస్ లో మనకి బూటీస్ మాత్రమే వీవింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా, క్లాత్ లోనే జరీ వీవింగ్ వచ్చింది అనమాట. చూడండి షైనింగ్ మీకు అర్థం అవుతుంది అనుకుంటా. సో శారీలోనే మనకి ఇలా జరీ వీవింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంటుందండి శారీ అయితే. చాలా షైనింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కిందన మనకి ఇలా గ్రీన్ కలర్ లో ఇచ్చారనమాట. డార్క్ గ్రీన్ ప్యాటర్న్ లో వచ్చింది. కింద జస్ట్ ఒక చిన్న బార్డర్ టైప్ లో వచ్చింది శారీకి. చాలా నైస్ గా ఉంటుందండి. కొంతమందికి పెద్ద బార్డర్స్ అనేది ఇష్టం ఉండదు. సో అలా ఉన్న వాళ్ళు యూ కెన్ టోటలీ గో ఫర్ ఇట్. అంత బాగుంది అనమాట శారీ అనేది. టోటలీ జరీ లాగా వస్తుందండి. చాలా బాగుంటుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం సూపర్ గా ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చిన గ్రీన్, డార్క్ గ్రీన్, బాటిల్ గ్రీన్ లేదా మగ్గం వర్క్ ఉన్న గ్రీన్ అలా పేరప్ చేసుకుంటే చాలా హైలైట్ లుక్ అవుతుందండి. సో చూడండి అసలు ఎంత బాగుందో. ఓవరాల్ శారీ మొత్తం సేమ్ ఇలానే మనకి జరీ వీవింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇదేది ప్లెయిన్ కాదు, టోటలీ షైనింగ్ ఉంటుంది. శారీ కింద ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది స్టిచ్చింగ్ చేయించుకున్నా బాగుంటుందండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ నెక్ ప్యాటర్న్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుంటుంది. లేదా మన దగ్గర ఆల్రెడీ గ్రీన్ కలర్ ఉంది, మగ్గం వర్క్ కానీ అలా ఉంటే ఇంకా చాలా హైలైట్ లుక్ అవుతుంది. సో ఒకేషన్ బేస్డ్ బట్టి అంటే సింపుల్ గా ఉంటే ఇలా వెళ్ళిపోవచ్చు, లేదా గ్రాండ్ గా ఏదన్నా ఉంటే మగ్గం వర్క్ వేసుకొని ఇలా ప్లెయిన్ శారీ అనేది కట్టేసుకుంటే చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది ఇలాంటి మోడల్సే. పెద్దగా హడాడి ఉన్న జరీ వీవింగ్స్ ఉన్న శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేయట్లేరు. చాలా సింపుల్ గా ఇలా ఉన్నాయి మాత్రమే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. బికాస్ చాలా నీట్ అండ్ డిగ్నిటీ లుక్ ఉంటుంది. సో ఇలాంటి శారీస్ కి మనం జ్యువెలరీ ఎలాంటిదైనా పేరప్ చేసుకోవచ్చు, ఎంత గ్రాండ్ దైనా పేరప్ చేసుకోవచ్చు. అంత మనము ఎలివేట్ చేసే దాన్ని బట్టి దీని లుక్ అయితే ఇంకెక్కువ అవుతుంది అనమాట. ఓవరాల్ శారీ మొత్తం సేమ్. ఎల్లో బాగుండదేమో అనుకుంటారేమో, బట్ దిస్ ఇస్ నాట్ ఎల్లో అండి, ఇది గోల్డ్ అనమాట.
సో గోల్డ్ ప్యాటర్న్ లో ఉంటుంది, చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ చాలా సాఫ్ట్ గా కూడా ఉంది, ఇదేదో సిల్క్ టైప్ లో అలా కాదండి, ఇది చాలా సాఫ్ట్ గా ఉంది. క్లాత్ కి అయితే ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను సమ్మర్ కలెక్షన్ అని మెన్షన్ చేస్తున్నాను మీకు. సో అవి చాలా సాఫ్ట్ గా ఉండి అండ్ ఈజీ క్యారియబుల్, ఎక్కువ టైం క్యారీ చేసేలాగా ఉన్నాయి మాత్రమే చూపిస్తున్నాను. వచ్చేసి పళ్ళు పాట అండి మనకి, ఇది చూడండి టోటలీ జరీతోటి వచ్చేసింది. మీరు షైనింగ్ చూసేసుకోవచ్చు. నార్మల్ క్లాత్ అయితే ఇంత షైనింగ్ అసలు రాదు కూడా. ఇది టోటలీ జరీ వివింగ్ అండి. శారీ మొత్తం మనకి జరీతోనే వచ్చేస్తుంది, చాలా షైనింగ్ ఉంటుంది. బ్లౌజ్ ఏ కలర్లో వచ్చిందో అండ్ శారీ మొత్తం మనకి కిందన ఎలాంటి బార్డర్ కలర్ అయితే వచ్చిందో సేమ్ అదే పళ్ళుకి అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇది వచ్చేసి పళ్ళుకి టాజిల్స్ ప్రొవైడ్ చేశారండి. చూడండి కార్నర్లో, ఇది ఒకేషన్ ఎవరికన్నా ఉంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో చూడండి అసలు ఎంత బాగుందో. ఇది బ్లౌజ్ అనమాట, ఎంత బాగుంది చూడండి. నెక్స్ట్ ఇదండి శారీ, చూడండి పెద్ద బార్డర్లో వచ్చిందనమాట. ఇది 2 కలర్ లాగా ఉంటుంది, షైనింగ్ అనేది కొంచెం పర్పుల్ అండ్ వైలెట్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. బార్డర్ మనకి ఇది పెద్ద బార్డర్లో ఇచ్చారు, సో చాలా ట్రెడిషనల్గా ఉంటుంది లుక్ అనేది. సో మిడిల్లో జరీ చూడండి అసలు మూవ్ చేస్తుంటే ఎంత బాగుందో. టోటలీ ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది అనమాట, ఫ్లోరల్ వచ్చేస్తుందండి మనకి. చూడండి అసలు ఎంత బాగుందో. 2 కలర్స్ షేడ్ ఉండడం వల్ల చాలా రేర్గా అనిపించింది, అంటే నాకు ఫ్లోరల్లో రావడం వల్ల చాలా బాగా అనిపించింది. అండ్ వెరీ సాఫ్ట్ క్లాత్ అండి, క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది. అసలు నేను వీడియోలో చెప్పేదానికన్నా అసలు చాలా సాఫ్ట్గా ఉంది, ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఈ శారీ బుకింగ్స్ అయిన వాళ్ళైతే ట్రస్ట్ మీ అసలు రిగ్రెట్ అవ్వరు, అంత బాగుంది క్లాత్ అనేది. సో యూ కెన్ ఈజీలీ గో ఫర్ ఇట్ అండి. చూడండి ఎంత బాగుందో, పెద్ద బార్డర్ వచ్చేస్తుంది అనమాట. పైన ఇలా చిన్నదిగా ఇచ్చారు మనకు బార్డర్, ఇలా టోటలీ జరీ అండి. ఏది మనకి ప్రింట్ కానీ డిజిటల్ కానీ కాదు, ఎవ్రీథింగ్ జరీ అనమాట. నేను మెయిన్గా చెప్తున్నాను, ఇది మొత్తం మనకి జరీలోనే వచ్చేస్తుంది శారీ మొత్తం. ఇది కూడా మొత్తం మనకి థ్రెడ్ వర్క్, ఇది కూడా వీవింగ్ అండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్, బనారస్ టైప్లో ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. సో ఫుల్గా లుక్ కావాలి అనుకునే వాళ్ళు షార్ట్స్లో చూసుకోండి ఒకసారి. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది, కలర్కి ఎక్కువగా ఫ్యాన్ అయిపోయాను నేను, చాలా బాగుంది. ఓవరాల్ శారీ ప్యాటర్న్ మొత్తం సేమ్ ఇలానే ఉంటుంది, సేమ్ ప్యాటర్న్ మొత్తం ఓవరాల్ శారీ మొత్తం. పళ్ళు పాటు వచ్చేసి ఇలా వచ్చిందండి కార్నర్లో మనకి, టోటలీ వీవింగ్తో వచ్చింది అనమాట. రిగ్రెట్ అవ్వద్దు అండ్ చాలా హ్యాపీగా పర్చేస్ చేసుకోవాలి అనేసి నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. ప్రతి ఒక్క క్లాత్ డీటెయిల్ కానీ వీవింగ్ డీటెయిల్ కానీ ఇంత పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి అసలు ఎంత బాగుందో శారీ. ఈ బ్లౌజ్ పీస్ అండి, పళ్ళుకి మనకి కార్నర్గా వచ్చింది కదా డిజైన్, ఆ ప్యాటర్న్లో ఇచ్చారనమాట బ్లౌజ్ అనేది. సో ఈ ప్యాటర్న్ చిన్న బార్డర్ ఇచ్చారు, దీనికి పెద్దది కూడా ఇచ్చారు దీనికి, చూడండి. సో బ్లౌజ్కి మనం ఎలా అయినా బార్డర్ పెట్టేసుకోవచ్చు, పెద్ద బార్డర్ ఇష్టం ఉన్న వాళ్ళు పెద్దది పెట్టేసుకోవచ్చు, లేదా చిన్న బార్డర్ అంటే 3/4 హ్యాండ్స్ పెట్టుకొని చిన్న బార్డర్తో పేరప్ చేసుకున్నామన్న వాళ్ళు స్మాల్ బార్డర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇష్టం అనమాట. సో 2 బార్డర్స్ వచ్చేది దీనికి. సో ఇలా బ్లౌజ్ అండి, ఇది దిస్ ఇస్ ద లుక్, ఎలా ఉంటుంది చూడండి బ్లౌజ్. నెక్స్ట్ శారీ ఇది అండి, చూడండి ఎంత బాగుందో. కలర్ ఫేర్ స్కిన్ టోన్ కానీ డస్కీ స్కిన్ టోన్ కానీ ఎలాంటి వాళ్ళైనా ఇది ఈజీగా ప్రిఫర్ చేసుకోవచ్చు, అంత బాగుంది జరీ ప్యాటర్న్. టోటలీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, ఈ కలర్ ప్యాటర్న్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఇందులో హైలైట్ ఏంటి అంటే మనకి ఈ మిడిల్ పార్ట్ మొత్తము చూడండి సెల్ఫ్లో వచ్చిందనమాట డిజైన్ అనేది. ఇది మీకు దూరంగా కనిపించట్లేదు, బట్ ఎంత నీట్ డీటెయిలింగ్ చూడండి. ఇది అసలు అంత చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మనకి చాలా ఎలివేట్ అవుతాయి అనమాట శారీలో. సో అలాంటి డీటెయిల్స్ నేను పర్టికులర్గా చెప్తున్నాను మీకు, దానివల్లనే చాలా లుక్ అండ్ డిఫరెంట్ లుక్ ఉంటుంది శారీకి. రొటీన్గా ప్లెయిన్ కాకుండా ఇలా సెల్ఫ్ డిజైన్ తీసుకుంటే చాలా బాగుంది అసలు. అండ్ ఇది వచ్చేసి బార్డర్ అండి, దీన్ని పైన చిన్నదిగా ఇచ్చారు అండ్ కింద వచ్చేసి ఈ ప్యాటర్న్లో ఇచ్చారు బార్డర్. చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అనిపించింది నాకు, రొటీన్ ప్యాటర్న్ బార్డర్ కాకుండా ఏదో ఇవ్వాలి అన్నట్టు పెద్ద బార్డర్లో అండ్ ఫ్లవర్ ప్యాటర్న్, మ్యాంగో ప్యాటర్న్ అవి రొటీన్ అయిపోయాయి. బట్ ఇది చూడండి అసలు ఎంత బాగుందో, ఇట్లా లీఫ్ ప్యాటర్న్ కానీ కొంచెం ఇలా పైకి వచ్చినట్టు చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు ఈ ప్యాటర్న్, ఈ శారీ ప్యాటర్న్ అయితే. ఓవరాల్ శారీ మొత్తం సేమ్. ఈ ప్యాటర్న్ బార్డర్ అయితే చాలా రేర్గా అనిపించిందండి నాకు, ప్లీట్స్ దగ్గర వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి పళ్ళు, ఇది మొత్తము. సో పళ్ళు ఎండింగ్లో మనకి ఈ ప్యాటర్న్ వచ్చింది, దిస్ వన్. మనకి బార్డర్ ఏ ప్యాటర్న్లో అయితే వచ్చిందో సేమ్ అదే ప్యాటర్న్లో వచ్చింది అనమాట పళ్ళు. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్లో ఇచ్చేసారు అండ్ బార్డర్ ప్రొవైడ్ చేశారనమాట ఇలా. సో ఓన్లీ ఇలా ప్లెయిన్గా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని 3/4 హ్యాండ్స్ పెట్టుకొని ఈ బార్డర్ అనేది తీసుకుంటే చాలా బాగుంటుంది. బికాస్ ఓవరాల్ శారీ మొత్తం మనకి జరీ వచ్చింది కాబట్టి, యాజ్ ఐ సెడ్ నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఓవరాల్ శారీ మొత్తం జరీ వస్తే బ్లౌజ్ అనేది ప్లెయిన్గా స్టిచ్ చేసుకొని ఓన్లీ సింపుల్ బార్డర్తో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. బార్డర్ ప్యాటర్న్ అనేది చాలా బాగుంది. దిస్ ఇస్ ద బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఇదే అండి శారీ, చూడండి టోటలీ కాపర్ జరీలో వచ్చేస్తుంది అనమాట మనకి శారీ టోటల్ మొత్తము. సో ఇలా అనమాట ఈ ప్యాటర్న్లో టోటలీ కాపర్ జరీలో వస్తుంది. ఇవి నేను జూమ్లో కూడా చూపిస్తున్నాను మీకు.
గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చేసి అందులోనే జరీ టైప్లో ఇలా డిజైన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ కిందన మళ్ళీ బార్డర్ అనమాట. చాలా డిఫరెంట్గా ఉందండి. రొటీన్ టైప్లో కాకుండా చాలా డిఫరెంట్గా అనిపించింది. శారీ ప్యాటర్న్ మొత్తం ఇలానే ఉంటుందండి. ఇది వచ్చేసి బార్డర్ మన కింద. సో టోటల్ ఓవరాల్ శారీ మొత్తం దిస్ ఇస్ ద పళ్ళు. ఇది పళ్ళు పాట అనమాట. ఏది ప్రింట్ అయితే కాదు, మొత్తం జరీ వీవింగ్. నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను మీకు పిక్ చూడండి. అసలు ఎంత బాగుందో ప్యాటర్న్ అనేది, అస్సలు మిస్ అవ్వద్దు. ఫుల్ ఆఫ్ షైనింగ్, చాలా షైనింగ్ ఉంది క్లాత్ మొత్తము. ఎంత బాగుందో. సో ఈ టైప్లో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చింది అనమాట. సెల్ఫ్ క్లాత్ డిజైన్లో ఇలా ఈ టైప్లో ఫ్లవర్స్ ఇచ్చారు బ్లౌజ్కి. అండ్ బార్డర్ జరీ బార్డర్. సో దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి. బ్లౌజ్ ప్యాటర్న్ చాలా చిన్న చిన్న ప్లీట్స్ అనేది పెట్టుకొని బాగుంటుందండి. అసలు కేరళ స్టైల్లో చాలా మంది వెడ్డింగ్కి ఇలాంటి శారీసే ప్రిఫర్ చేస్తారనమాట. సో చాలా ట్రెండింగ్గా ఉంటుంది అనమాట శారీ, బికాస్ ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంటుంది. ఇస్ట్ పెట్టుకుంటేనే ఎంత లుక్ ఉంది శారీ అనేది. వావ్, కలర్స్ అయితే ఇవాళ చాలా బాగున్నాయి వీడియోలో. ఇస్ ద బ్లౌజ్. నెక్స్ట్ ఇదండి శారీ చూడండి, అసలు ఎంత బాగుందో. డార్క్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనమాట. చాలా బాగుంది. ఫుల్ ఆఫ్ జరీ వీవింగ్ చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో. కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషన్ అయితే గ్రీన్ అండ్ ఎల్లో చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాంబినేషన్. సో దోస్ పీపుల్ యూ కెన్ గో ఫర్ ఇట్ అండి. మదర్స్కి అలా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈజీలీ యూ కెన్ గో ఫర్ ఇట్ అండి. ఎందుకంటే ఎలాంటి వాళ్ళకైనా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. చూడండి అసలు ఎంత బాగుందో. గ్రీన్కి ఎల్లో. ఓవరాల్ శారీ ప్యాటర్న్ మొత్తం సేమ్ ఇలానే ఉంటుంది అనమాట. జరీ వీవింగ్ మొత్తం ఈ ప్యాటర్న్లో వచ్చిందనమాట. ఫుల్ ఆఫ్ జరీ మొత్తము. బార్డర్ అనేది ఇలా ఇచ్చేసారు మనకి. వచ్చేసి పళ్ళు పాట మనకి. సో బార్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో పళ్ళు పాట కింద ఆ కలర్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. బ్లౌజ్ మనకి బార్డర్ అనేది ఏ కలర్లో ఇచ్చారో అదే కలర్ ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ చిన్న బార్డర్ ఇలా ప్రొవైడ్ చేస్తారు, చిన్నది ఇచ్చేసి. ఇక సింపుల్గా ఈ స్టిచ్చింగ్ చేయించుకొని ఈ బార్డర్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది శారీ. కాంబినేషన్ బాగుంటుంది. ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇలా ఉంటుందండి కాంబినేషన్ మనకి బ్లౌజ్తో. దిస్ ఇస్ ద లుక్ అండ్ బ్లౌజ్. ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్. ఆఫ్ ఆర్గాన్జా, మొత్తం సాఫ్ట్ ఆర్గాన్జా అనమాట శారీ మొత్తము. చూడండి ఎంత బాగుందో. టోటలీ థ్రెడ్ వీవింగ్ అండి. ఆర్గాన్జా పైన మనకి టోటలీ థ్రెడ్ వీవింగ్ అనమాట. సీక్వెన్స్ లో వచ్చేస్తుంది అనమాట. థ్రెడ్ వీవింగ్ తో పాటు సీక్వెన్స్ అంటే చెమ్కి అనేది ప్రొవైడ్ చేశారు. సో దిస్ ఇస్ ద వర్క్ అండి. దీనిపైన వచ్చే వర్క్ డీటెయిలింగ్ ఇది అనమాట. సో మనకి ఇలా బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇదేంటంటే మనకి ట్రెడిషనల్ కమ్ పార్టీ వేర్ అయినా ఇలా చిన్న బార్డర్ ఇచ్చారు. అండ్ కింద వచ్చేసి పెద్దదిగా వచ్చింది అనమాట బార్డర్ అనేది. సో ఈ టైప్ కింద ఇలాంటి బార్డర్. మొత్తం పళ్ళు పాట అండి. పళ్ళు పాటలో గ్యాప్ లేకుండా ఇచ్చేసారు మనకు వర్క్ అనేది. ఓవరాల్ శారీ మొత్తం ఏంటంటే మనకి ఓన్లీ కింద ఇచ్చేసారు అనమాట వర్క్. ఈ టైప్ లో ఇచ్చేసారు. ఓవరాల్ శారీ మొత్తము మనకి ప్లీట్స్ దగ్గర కానీ మొత్తము పళ్ళు పాట. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ మనకి ఇలా ప్లెయిన్ గా ప్రొవైడ్ చేసేసి ఇలా బార్డర్ అనేది చిన్నదిగా ఇచ్చేసారు. దిస్ ఇస్ ద లుక్ అండి. లుక్ చూడండి ఎంత బాగుంది. బ్లౌజ్ అండి. అండ్ ఇందులోనే ఇంకొక కలర్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి పింక్ లో వస్తుందండి. వైన్ కాంబినేషన్. సేమ్ అదే ప్యాటర్న్ వీవింగ్ అండి. వీవింగ్ అనేది ఉంటుంది ఆర్గాన్జా శారీ మొత్తము. సో శారీ ప్యాటర్న్ మొత్తం ఇలానే వస్తుంది అనమాట. బార్డర్ కింద పెద్దది అండ్ పైన వచ్చేసి చిన్నది. ప్యాటర్న్ సేమ్, కలర్ అయితే డిఫరెంట్. సో ఇది కొంచెం బ్రౌనిష్ షేడ్ లాగా ఉంటుంది. చూడండి కాంబినేషన్ నేను డిఫరెన్స్ చూపిస్తున్నాను. ప్యాటర్న్ సేమ్ ఉండి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ లో అలా ట్వినింగ్ లో తీసుకోవాలనుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఓవరాల్ శారీ ప్యాటర్న్ మొత్తం సేమ్ ఇలానే ఉంటుంది. కలర్స్ అండ్ కొంచెం సీక్వెన్స్ స్టోన్ ప్యాటర్న్ లో అలా ఇచ్చేసారనమాట. గోల్డ్ జరీ వీవింగ్ మిక్స్డ్ లో ఇచ్చేసారు. టోటలీ వీవింగ్ అండి, ప్రింట్ అయితే కాదు, థ్రెడ్ వీవింగ్ అనమాట. శారీ ప్యాటర్న్ మొత్తం సేమ్ యాజ్ ఏ సైడ్. పళ్ళుకి మొత్తం కంటిన్యూస్ గా ఇచ్చేసారు ఇలా డిజైన్. ప్లీట్స్ దగ్గర మొత్తం మిడిల్ పార్ట్ లో ఇలా ఓన్లీ కింద మాత్రమే డిజైన్ వచ్చేస్తుంది. కింద మాత్రమే వస్తుంది. పళ్ళుకి మాత్రం కంటిన్యూస్ గా వస్తుంది అనమాట డిజైన్. సో టాజల్స్ ఇచ్చేసారు. అండ్ కార్నర్ పళ్ళు కార్నర్ లో ఇలా వచ్చేస్తుంది. సైడ్ ఎలాంటి థ్రెడ్ వర్క్ లేకుండా ప్లెయిన్ గా ఇచ్చేసి బార్డర్ తో మ్యాచ్అప్ చేసేసారు అనమాట. సో సింపుల్ అండ్ ఎలిగెంట్ బ్లౌజ్. డిఫరెంట్ ప్యాటర్న్, డిఫరెంట్ లుక్. ఎంత బాగుంది చూడండి. దిస్ ద బ్లౌజ్. ఇవాళ కలెక్షన్లో లాస్ట్ శారీ అండి ఇది. ఎంత బాగుంది చూడండి. ఫుల్ ఆఫ్ షైనింగ్ కాపర్ జరీలో వచ్చేస్తుంది. ఓవరాల్ ప్యాటర్న్ మొత్తము చాలా షైనింగ్ ఉందండి శారీ మొత్తము. అండ్ ఇది వచ్చేసి బార్డర్ అనమాట. సో బ్లాక్ టైప్లో ఇలా వచ్చేసి మనకి పింక్లో ఇచ్చేసారు కాంట్రాస్ట్. పింక్ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో మగ్గం వర్క్ కానీ కాపర్ టైప్లో పింక్ పైన కాపర్ జరీతో అలా మగ్గం వర్క్ చేయించుకొని పేరప్ చేసుకుంటే అసలు ఫుల్ ఆఫ్ ఎలిగెంట్ అండి. వెడ్డింగ్స్కి అయితే ఈజీగా బాగుంటుంది. సో ఈ టైటిల్స్ అన్ని మనకి పళ్ళు పాటుకు వచ్చేసాయి అనమాట. చూడండి అసలు ఎంత బాగుంది. అండ్ టోటలీ లవ్ విత్ శారీ. మీరు నమ్మరు కానీ అసలు ఎంత బాగుంది తెలుసా అండి. క్లాత్
చాలా లైట్ వెయిట్, చాలా సాఫ్ట్. జరీ శారీస్ అంటే చాలా కొంచెం ఆర్గన్జా టైప్లో కానీ లేదా రఫ్గా కానీ సరిగా క్యారీ చేయలేమేమో, అలా ఉంటుందేమో అనుకుంటాం. బట్ యూ కెన్ టోటలీ ట్రస్ట్ దిస్ శారీ అండి, అంత బాగుంది. సమ్మర్ కలెక్షన్లో చూపించడానికి మెయిన్ రీజన్ బికాస్ ఆఫ్ ద క్లాత్ అండి. అసలు ఎంత బాగుందో, ఇలానే వచ్చేస్తుంది జరీతో అండ్ బార్డర్తో. సో పైన కింద సేమ్ బార్డర్, సో లెహంగాస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు మనము. ఎంత బాగుంది చూడండి. అసలు ఓవరాల్ శారీ మొత్తం ఇలానే వచ్చేస్తుందండి మనకి. సో ఈ ప్యాటర్న్లో చూడండి అసలు ఎంత బాగుందో. షైనింగ్ టోటల్ శారీ లుక్ అసలు ఎంత బాగుంది. సో బ్లౌజ్ అయితే రన్నింగ్లో ఉంటుంది అనమాట. నాకు తెలిసి ఇది తీసేయకుండా కాంట్రాస్ట్లో బ్లౌజ్ పేరప్ చేసుకుంటే బాగుంటుందండి. మనకి ప్లీట్స్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి. చాలా బాగుంది లుక్ అయితే. సో ఇదండి టుడేస్ కలెక్షన్. నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో అన్ని లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అండి, అండ్ చాలా రేర్ పీసెస్ అండ్ చాలా తక్కువగా స్టాక్ ఉన్నాయి. నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వెంటనే అయితే వాట్సాప్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్, బాయ్.